మా పడవలోకి ఎక్కింది చేప ఈ సముద్రాన్ని మీకు చూప. అర్థం కాలేదా? వీడియో ఫుల్ గా చూడండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, సముద్రంలో చేపలు పట్టడానికి ఉదయం చీకటితోనే లేచి ఇలా మేము ఎలా అయితే లాగుతున్నామో అలాగా ఎర్రలు అయితే లాగుతాం. మా చేతిలో ఉంది కదా అది తాడు. ఆ తాడు నుండి ఒక ఎర్ర అయితే ఉంటుంది లాస్ట్ లో. ఇప్పుడు మీకు ఆ ఎర్ర కనిపిస్తుంది, నేను చూపిస్తాను. మా అన్నయ్య అక్కడ గంట సేపు నుంచి ఎర్ర అయితే అలాగే తీస్తున్నాడు, చేప ఉంది దాంతో. ఫ్రెండ్స్ చూసారా, నా ఎర్ర అయితే నేను దగ్గరికి లాగేసుకున్నాను. మీకు చూపించడం కోసం ఇంత దగ్గరికి లాగేసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చేపకు ముందున ఒక వెయిట్ అయితే పెట్టుకున్నాను. ఈ చేపని సముద్రంలో వేసాక అది చాలా దూరం వెళ్ళిన తర్వాత ఫాస్ట్ గా లాక్కోవాలి. అది ఎంత ఫాస్ట్ గా వస్తే దాన్ని అటాక్ చేయడానికి ఒక పెద్ద చేప వస్తుంది అనమాట. చాలా సమయం నుండి మా అన్నయ్య ఒక చేపను తీస్తున్నాడు. ఆ చేపకు హుక్ తగిలేయడానికి నేనైతే వెళ్ళాను. ఏంటంటే ఒక చేప, పెద్ద చేప ఏదైనా వచ్చినప్పుడు హూక్ తగిలేయడానికి ఒక మనిషి సపరేట్గా ఉండాలి. ఫ్రెండ్స్ చూసారా, హూక్ నా చేతిలో ఉంది కదా, దాన్ని హూక్ అని అంటాను నేను. ప్రతిదీ అదే అంటారు, హూక్ అంటారు, గజం అంటారు. ఫ్రెండ్స్, ఆ చేపని ప్రస్తుతానికి ఇప్పుడైతే నేను తల మీద కొడుతున్నాను. మీరేం ఫీల్ అవ్వద్దండి, చాలామంది హేట్రెడ్గా ఫీల్ అవుతారు. అలా ఫీల్ అవ్వడానికి ఏం లేదు. చేపను బాగా కొడితేనే అది కదలకుండా క్వాలిటీగా ఉంటుంది. ఒకవేళ కదిలిందంటే మెత్తగా అయిపోద్ది. ఫ్రెండ్స్, అది మెత్తగా అవ్వకుండా ముందుగానే తల మీద 4 దెబ్బలు వేస్తే చేప వేగంగా చనిపోద్ది. ఫ్రెండ్స్, దాని నోట్లో ఉన్న గాలాన్ని నేను ఇప్పుడు తప్పిస్తున్నాను. ఈ గాలం చాలా చిన్న గాలం. నార్మల్గా చిన్న చేపలు కాసుకున్న గాలానికే ఈ చేప పడిపోయింది. కోఇన్సిడెన్స్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి అకౌంట్ని ఫాలో అవ్వండి.